5 మెంబర్స్ ని మన పిల్లని మనం కనాలి, లేకపోతే ఫ్యూచర్ కష్టం అనుకోండి. ఫ్యూచర్ చాలా అంటే చాలా కష్టం. అందుకోసం మన జనాభా మన భారతదేశంలో కూడా పెరగాలి. పెరగకపోతే వచ్చే సమయంలో గొట్టు పెట్టని కూడా మీ పైన ఛాలెంజ్ వేసిస్తారు. ఆ విధంగా ఒక మూమెంట్ క్రియేట్ అవుతుంది తమ్ముళ్ళ. ఏమంటారు మీరు, కరెక్టేనా లేదా? అమిత్ షా గారు ఒక సర్వే ఇస్తున్నారు కదా, 1950లో మన హిందువులు ఎంత మంది ఉండే, 1950లో ముస్లిం జనాభా ఎంత ఉండే. ప్రతి 5 years లో మన జనాభా తగ్గుతుంది, వాళ్ళ జనాభా పెరుగుతుంది. మన జనాభా తగ్గుతుంది, వాళ్ళ జనాభా. దీనికే మీరు అర్థం చేసుకోండి, మనం ఎక్కడ వెళ్తున్నాం, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు. వాళ్ళు ఒక్కటే ఒక టార్గెట్ తమ్ముళ్ళారా, గజ్వాయ్ హింద్, భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీ చేయాలి. వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు. చూద్దాం మనం కూడా. మన హిందువులు ఒకవేళ మేలుకుంటే మన భారతదేశంలో ఉన్న హిందువులని మనం కాపాడుకోవచ్చు, లేకపోతే కష్టం. ఒకవేళ మన హిందువుల జనాభా పెరిగిపోతే భారతదేశంలో, ఒకవేళ వాళ్ళకి ఒక సమయం వస్తుంది భారతదేశం ఇడిచి వెళ్ళాలంటే, వాళ్ళకి 56 to 57 కంట్రీస్ ఉన్నది. ఏదో ఒక కంట్రీలో వాళ్ళు సెట్ అవుతారు కదా. ఒకవేళ వాళ్ళ సంఖ్య 70% పెరిగిపోతే మనం ఎక్కడ ఉరకాలి? ఉందా ఏదైనా దేశం? లేదు కదా. అప్పుడు ఔరంగజేబ్ సమయంలో ఒక చేతిలో కత్తి, ఇంకొక చేతిలో గ్రీన్ బుక్ పట్టుకున్నారు. ఈ గ్రీన్ బుక్ ని యాక్సెప్ట్ చేస్తావా లేకపోతే చచ్చిపోతావా అంటే, చాలా మంది గ్రీన్ బుక్ ని పట్టుకొని కన్వర్ట్ అయిపోయినారు, చాలా మంది చనిపోయినారు. ఆ సమయం మళ్ళా వస్తుంది. అందుకోసం కొద్దిగా మీరు కూడా ఆలోచన చేయండి. మన భారతదేశాన్ని